పిల్లలందరూ ఆడుకుంటారు. డాడీ నేను ఎప్పుడు ఆడుకుంటూ పిల్లలతో ఉంటాడు. పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు సార్. డాడీ నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను అంటాడు. ఏం చదువుతాడు డాడీ వెళ్ళి? ఆ పిల్లలందరూ ఇడికెళ్ళి చూసుకుని వెళ్ళిపోతున్నారు. చదవలేడు, రాయలేడు. ఆ జీవితం ఏంటో నాకేం అర్థమవట్లేదు. నేను కూలి పని చేసో ఏదో అడుక్కోవడం చేసి పోయించుకుంటాను. ఇప్పుడు రేపు ఆడి పరిస్థితి ఏంటో నాకేం అర్థమవట్లేదు సార్. నేను చాలా ఊహించుకున్నాను నా జీవితం. ఎవరు సాయం చేయలేదు. పోయిన ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే చుట్టూ తిరిగాను. వీడికి అప్పున్నాడు వచ్చేస్తాను బయటికి ఏంటండి అన్నాడు ఆయన. ఏడితే నేను అప్పుడే చచ్చిపోవాలనిపించింది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదు. చేస్తారని నమ్మకం ఉంది సార్ నాకు. 100% చంద్రబాబు నాయుడు చెప్పారు చేస్తారని ఉంది సార్. కానీ ఇది కేరళ ట్రీట్మెంట్ చేయించాలన్నారు సార్. ఇంకా ఈ చేతికి కాలుకి సార్. ఓకే, తర్వాత వస్తుందా? ఓ సరే సరే, ఇలా పెట్టుకున్నానా? ప్రభుత్వం మెస్ పెట్టాలన్నారు సార్. మెస్ పెట్టడానికి 4-5 లక్షలు అవుతుంది అన్నారు సార్. ఈ ట్రీట్మెంట్కి ఇక్కడ సబ్బవరం కోడూరు ఉంది సార్, అక్కడ చేస్తారట సార్. అది ఒక 4 లక్షలు ఎంత అవుతుందని చెప్పారు. కానీ ఏం చేస్తాను సార్, ఇప్పుడు దగ్గర ఇప్పటికే 16 లక్షలు అయిపోయింది. 16 లక్షలు అయింది. 16 లక్షలు అయిపోయింది సార్. 3 హాస్పిటల్ సార్.